ఎంపీ వరంగల్ నుండి గెలవాలంటే దాదాపు 100 కోట్లు ఖర్చు పెడితేనే మరి అక్కడ గెలవడం జరిగింది. అవన్నీ మరి ఎక్కడి ఆయనకు పైసలు. సో ఈ రకంగా అనేక రకాలుగా నమ్మించి మోసం చేయడం అనేది అవకాశవాద రాజకీయాలు చేయడంలో కడియం శ్రీహరి దిట్ట. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు ప్రోత్సాహంతో రాజకీయాలకు వచ్చి ఎన్టీ రామారావు ఎన్నుకోవడం చంద్రబాబు నాయుడు వెంబడి, చంద్రబాబు నాయుడు ఎన్నుకోవచ్చు కేసీఆర్ దగ్గరికి, కేసీఆర్ గారికి ఎన్నుకోవచ్చు రేవంత్ రెడ్డి దగ్గరికి. ఒకవేళ కనుక రేపు బీజేపీ ఏదైనా అవకాశం ఇస్తాం మహిళా కోట కింద అని బిడ్డ కనుక కేంద్ర మంత్రి పదవి ఇచ్చాయంటే ఆయన బీజేపీ పోతానికి కూడా ఆశ్చర్యపడిన అవసరం లేదు. అందుకే ఈ రోజు గణపురం నియోజకవర్గంలో ఒక పక్క కాంగ్రెస్ అంటే మండిపడుతున్న ప్రజలు, రెండో పక్క కడియం శ్రీహరి అంటే మండిపడే పరిస్థితి ఉన్నది. ఒకవేళ కనుక రాజ్యాంగం మీద కానీ, నైతిక విలువల మీద కానీ, ప్రజాస్వామ్యం మీద కానీ గౌరవం ఉండేది ఉంటే ఆయన వెంటనే ఆయన గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, ఆ పార్టీకి రాజీనామా చేయాలి, కాంగ్రెస్ నుండి గెలవాలని గన్పూర్లో బాగా డిమాండ్ ఉంది. నేనున్నాను ఉదాహరణకి 2011లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల సీనియారిటీ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్తో తిరగడం జరిగింది. మరి అంతకుముందు 12,000తో గెలిచిన నేను ప్రజల విశ్వాసాన్ని చురగొనడం వల్ల 33,000 మెజార్టీతో గెలిచింది. అదేవిధంగా నీ నిర్ణయం కనుక ప్రజాహిత నిర్ణయం ఏదంటే, ప్రజలు కోరుకునే నిర్ణయం అయితే, మార్పు నిజమైతే, గన్పూర్ అభివృద్ధి నిజమైంటే, నీకు చిత్తశుద్ధి ఉండే అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు పోటీ చేయి. ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు ఆవురు అంటున్నారు, ఎలక్షన్లు రావాలని నోడగొట్టాలని. ఇవాళ కడప నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకో సార్, డెఫినెట్ గా మీరు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే తప్పకుండా, ఎందుకంటే అన్ని మొత్తం తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఎందుకంటే ఒక్క ప్రజాహిత కార్యక్రమం చేయలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఒక ఇంటికి పోయినాం అనుకో, ఇంటికి పోయి ఇళ్ళకు అమ్మా నువ్వు కాంగ్రెస్ కోటేయమంటే ఇక దాల్తీ అయ్యా నాకు 25,000 ఇచ్చినా ఇక నీకు కోటేస్తాను అంటది. ఓ ముస్లాం ఉంటే 4,000 ఇచ్చినా అని అంటది. అట్లాగే ఆయన ఒక్కరు కాదు కదా, ఒక్క పెన్షనే కాదు కదా, తులం బంగారం అనే బిడ్డ ఉంటుంది ఆ ఇంట్లో, ఓ వృద్ధులు ఉంటారు ఆ ఇంట్లో, వ్యవసాయదారుడు తప్పకుంటాడు ఆ ఇంట్లో. భరోసా 2 లక్షలు ఇస్తారని వాళ్ళను 2,70,000 ఉంటే 70,000 కట్టించుకున్నారు, ఇచ్చుడు లేదు. ఇప్పుడు కూడా మెసేజ్ చెప్తా ఉన్నారు. సో దాదాపు 42 లక్షల మంది రైతులు ఉంటే ఇప్పటి వరకు 20 లక్షల మంది రైతులకు మాత్రమే డబ్బులు ఇవ్వడం జరిగింది. మిగతా రైతులకు ఇయ్యని పరిస్థితి వాళ్ళ నోటనే వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని రంగాలలో అన్ని వర్గాల ప్రజలు దూరమైన కాంగ్రెస్ పార్టీని తూగొడతా ఉన్నారు. ఎక్కడైతే బై ఎలక్షన్లు వస్తాయో, ఎస్పెషల్లీ ఇప్పటి వరకు హైకోర్టులో ఉన్న ముగ్గురికి, ఎస్పెషల్లీ గన్పూర్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళి ఖైరతాబాద్ కావచ్చు, ముగ్గురు, ఈ 3 నియోజకవర్గాలు